ఆ యొక్క రైతుల యొక్క పేర్లతో సహా ఖాతా నెంబర్లు మాకు ఇచ్చారు. ఖాతా నెంబర్లో వాళ్ళు ఎంత అప్పు ఉందంటే అంత అప్పు మేము బ్యాంకులకు జమ చేసాం. ఆ ఖాతా నెంబర్లో సాంకేతిక పరంగా ఎక్కడైనా తప్పు వచ్చినా ప్రతి రైతు వేదిక దగ్గర మా ఏఓలు ఏఈఓలు ఉన్నారు. ఆ రైతు ఏదన్నా అనుమానం వస్తే ఆధార్ నెంబర్ నొక్కితే సమాచార పత్రం వస్తుంది డేటాలోని, రైతు సమాచార పత్రం. అది TV9 ఆయన ఎందుకు రాలేదు అని అంటే ఆయన 90,000 తీసుకుంటే అప్పు, నేను అనుకుంటా నేను 1,00,000 లోపు తీసుకున్నా కదా నాది రాలేదని అని ఉంటా, కానీ అది 1,10,000 అయి కూర్చుంది. అందుకని అందుట్లో ఏమొస్తుందంటే మీది అకౌంట్లో 1,10,000 ఉంది, నెక్స్ట్ విడతలో మీకు వస్తుంది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే అందుట్లో తెలుస్తుంది అమ్మటే. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు యొక్క ఖాతా నెంబరు మా దగ్గర ఉంది. ఆధార్ నెంబర్ తప్పొచ్చినా, ఖాతా నెంబర్ తప్పొచ్చినా, బ్యాంకుది తప్పున్నా, రైతుది తప్పున్నా, పేర్లు తప్పుబడ్డా అన్నీ కూడా క్లారిఫై చేసేదానికి యంత్రాంగం ఉంది. కానీ వాటిని అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిఫై చేసి వాళ్ళు ఎందుకు ఆగింది, ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పే సమాచారం మా దగ్గర ఉంది. కాబట్టి ఎవరు కూడా దీంట్లో ఆగమవ్వాల్సిన పని లేదు. కొంతమంది అధికారం కోసం ఆగమవ్వచ్చు, ఆందోళన చెందొచ్చు. వాస్తవంగా రైతుల మీద ప్రేమ ఉండి కూడా ఎక్కువ ప్రేమ చూపించవచ్చు. అట్లాగే అధికారం కావాలని కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దానికి ఏదైనా మనం దీని మీద ఏం బురద జల్లితే మనకు వస్తుందని ఆశపడవచ్చు. కానీ నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి మన వ్యవస్థ కూడా తొందరపడి, ఇప్పుడు నిన్న కొన్ని పేపర్లలో కొన్ని పేర్లు వచ్చినాయి, నేను ఆ పేర్లన్నీ ఉదయం నుంచి వెరిఫై చేయించా, వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్లు చేయించి, ఏమ్మా మీరు పేపర్లో వచ్చింది ఏంటి కథ అని. దానికి ఆధార్ నెంబర్ తప్పుబట్టం ఒకటి, ఇందాక నేను చెప్పినటువంటి 90,000 80,000 తీసుకుంటే 1,05,000 1,10,000 పడింది ఒకటి. వీళ్ళకి అందరికీ వస్తాయి, కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వస్తాయి. వాళ్ళకి తెలియక మేము 80,000 తీసుకున్నాం కదా మాకు రాలేదని అనుకొని వస్తారు. 80,000ది 1,10,000 అయింది, 1,10,000ది ఇవాళ రాదు, రేపు 1,50,000లో వస్తుంది. అటువంటివి కూడా అన్నీ రాశారు. దీనివల్ల నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఆతృత ఉండొచ్చు, ఆదుర్దా ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, రైతుల పట్ల ప్రేమ కారిపోతుండొచ్చు. మీరు వాళ్ళని ఆదుర్దా పెట్టకుండా, ఆందోళన చెందకుండా, ఏ దానికైనా ప్రతిదానికి ఆన్సర్ చేసాం. పాత పద్ధతిలోనే జరుగుతుంది. ఇదే సెక్రటరీ గారు పాత ప్రభుత్వంలో కూడా ఆయనే చూశారు. ఆ పద్ధతికి ఈ పద్ధతికి ఏమాత్రం కూడా తేడా లేదు. అదే రేషన్ కార్డు, వైట్ కార్డు ఎందుకు తీసుకున్నామంటే మీ కుటుంబ కార్డు కోసం, ఆ కుటుంబం యొక్క నిర్ధారణ కోసం తెల్ల కార్డు. ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలు 2 లక్షల రూపాయలు, 4 ఖాతాలు మీ ఇంట్లో ఉన్నా కూడా 4 చెల్లించబడతాయి. కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తాము. దానికి ఒక రోజల్లా స్టోరీ పెట్టారు తెల్ల రేషన్ కార్డుది. మళ్ళీ నిన్న అసలు రైతులు, నేను 2-3 జిల్లాలు తిరుగుతూనే ఉన్నా 3 రోజులు బట్టి, ఎక్కడా కూడా నాకు కంప్లైంట్ రాలా. నేను వేల మంది రైతులను కలుస్తున్నా. మరి రాసే పత్రికలు కానీ చూపించే టీవీలు కానీ ఎన్ని వేల మందిని గెలిచారో ఎన్ని లక్షల మంది గెలిచారో నాకు తెలియదు, కానీ పుంకానుగా స్టోరీలు వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది అని అంటే నిజంగానే జరుగుతుందేమో. నేను సాంకేతికంగా తెలుసుకొని చెప్పండి అంటున్నా. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మా ఆఫీసుని అడగండి, అధికారులను అడగండి, లేకపోతే లోకల్ డిఏఓలకు చెప్పినా, ఏఈఓలకు చెప్పినా, ఏఓలకు చెప్పినా, ఏడీఏలకు చెప్పినా మన కింద ఉన్నటువంటి విలేకరులకు కూడా తెలుసుద్ది. కాబట్టి దయచేసి ఒక మంచి కార్యక్రమం, చారిత్రకమైనటువంటి కార్యక్రమం, రైతు లోకానికి మేలు జరిగేటటువంటి కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించడానికి కొద్దిమంది, నేను అందరిని అనట్లేదు, ఆ కొద్దిమంది యొక్క కారణాలు ఏంటో మీకు తెలుసు. మాట్లాడేవాళ్ళ వ్యక్తులు కూడా ఎవరో మీకు తెలుసు. ఆ వ్యక్తులు ఎందుకు మాట్లాడతారో కూడా మీకు తెలుసు. అటువంటి వాటిని మీరు భూతద్దంలో చూపిస్తే ఈ యొక్క చారిత్రకమైనటువంటి సంఘటన, రైతు లోకానికి జరిగేటటువంటి ఈ మహా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మచ్చ తెచ్చిన వాళ్ళు అవుతారనేది నా బాధ. కాబట్టి దయచేసి మాకు బ్యాంకులు ఈ 5 సంవత్సరాల్లో అప్పు తీసుకున్నటువంటి ఖాతాల నెంబర్లన్నీ మాకు ఇచ్చారు. ఆ అమౌంట్ ఎంత అవుద్దో కూడా ఇచ్చారు. ఆ అమౌంట్కి సరిపోని మేము రిజర్వ్ బ్యాంకులో డబ్బులు కట్టాము.
32 బ్యాంకులు తెలంగాణలో బ్రాంచులు ఉన్నటువంటి 32 బ్యాంకుల యొక్క మేనేజర్లను కూడా పిలిచి స్టేట్ లెవెల్లో మాట్లాడాం, జిల్లా కలెక్టర్లు జిల్లా లెవెల్లో కూడా మాట్లాడారు. ఎక్కడైనా సాంకేతికపరమైనటువంటి సమస్య ఉంటే తప్ప అవి కూడా పరిశీలించబడతాయి ఎప్పుడు నిర్ధారణ చేసుకున్న తర్వాత. అది కుటుంబ నిర్ధారణ, ఆధార్ కార్డు నెంబరా, లేకపోతే ఖాతా నెంబర్ తప్పుబడిందా, ఏ రకంగా జరిగిందో నిర్ధారణ చేసుకొని మాకు వచ్చినటువంటి 44 లక్షల ఖాతాలని 25 లక్షల కుటుంబాలని రుణ విముక్తులను చేసేది 2 లక్షల వరకు ఈ ప్రభుత్వ బాధ్యత. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరండి రాజకీయ పార్టీలు కావచ్చు, ఈ సమాజం మీద ప్రేమ ఉన్నోళ్ళు కావచ్చు, వ్యవసాయ రంగం బాగుండాలని కోరుకునేవాళ్ళు కావచ్చు, దీన్ని సౌహృదయంతో ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ రాజకీయ పార్టీలకు అనుమానం ఉన్నా మేము క్లారిఫై చేస్తాము, లేదు పత్రికలకి మీడియాకి అనుమానాలున్నా అపోహలున్నా క్లారిఫై చేస్తాం. కానీ రైతులను ఆగం చేయొద్దని, అయోమయానికి గురి చేయొద్దని చెప్పి వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎనీథింగ్ సార్, మీ చాలా వరకు బ్యాంకుల దగ్గర ఇప్పుడు గ్రామీణ వికాస్ లాంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో 1000 ఖాతాలు ఉంటే అందులో ₹1,00,000 లోపు ఉన్నటువంటి రుణాల ఖాతాలు 1000 ఉంటే అందులో 500 మాత్రమే మాఫీ అయ్యాయి, మిగతా 500 కాలేదన్నది ఒక చర్చ ఉంది. అందులో ఇంతవరకు వాస్తవం మీ ఖమ్మం జిల్లాకు సంబంధించి DCB బ్యాంకులోనే 1,00,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నటువంటి అది ఆయన రాసిందే మీరు అడిగేస్తే నేను మీకు ఎట్లా సమాధానం చెప్తాను. ఎంతవరకు వాస్తవం? RCS ఉన్నారు, ఎమ్మటే మీరు చెప్పిందని మీరు క్లారిఫై చేసుకుంటాం. అటువంటి సమస్య రాదు. ఎందుకు రాదు అంటే కోఆపరేటివ్ సంస్థలలో కొన్ని ఆ డేట్కి ఎంటర్ చేయకపోవచ్చు. మేము కట్ ఆఫ్ ఇచ్చిన డేట్కి ఏది 12/12/18కి అంతకుముందు లోన్ తీసుకున్న వాళ్ళని కొంతమంది ఆన్లైన్లో ఎంటర్ చేయకపోవచ్చు. వాళ్ళ ఉద్దేశాలు నేను ఇప్పుడు చెప్పను మీకు. ఆ ప్యాక్స్ కావచ్చు, ఆ బ్యాంక్ అటువంటి ప్యాక్స్లను కూడా మేము వెరిఫై చేసాం. నిన్న ఒక లిస్ట్ వచ్చింది ఒక బ్యాంకు నుంచి, వస్తే 500 మందికి ఒకే రోజు శాంక్షన్ చేసినట్టుంది. 500 మందికి ప్యాక్స్లో ఒకే రోజు లోన్ శాంక్షన్ చేసినట్టుంది. దానికి సాధ్యపడుద్దా? ఎందుకు అని అంటే పాత అన్నీ కలిపి ఆ డేట్ ఇచ్చారనేది మాకు ఉన్నటువంటి సమాచారం. దాన్ని ఎమ్మటే RCS గారికి చెప్పినా వెరిఫై జరుగుతుంది. కొన్ని బ్యాంకులు ఏ ఉద్దేశంతో చేశారనేది నేను చెప్పను, అటువంటివి జరిగినాయి. అటువంటి ప్యాక్స్లో ఒక 6-7 వచ్చినాయి మాకు నిన్న ఇవాళ. ఎందుకంటే కట్ ఆఫ్ డేట్లో లేకుండా కట్ ఆఫ్ డేట్ పెట్టిన తర్వాత ఒకే రోజు ఇచ్చినటువంటి లిస్టులు. అటువంటి ఎందుకు జరిగినాయి, ఏంటి, ఎవరు కారణం తెలుసుకొని రైతులకు అన్యాయం జరగదు. కానీ అక్కడ దురుద్దేశాన్ని మేము వెరిఫై చేయాలి కదా. కాబట్టి ఏ బ్యాంకులో ఈ 5 సంవత్సరాల్లో గతంలో తీసుకొని రెన్యువల్ చేసుకున్నా కూడా, ఇప్పుడు మొన్న పోయినసారి రుణమాఫీ కూడా మీకు తెలుసు, అది ఎట్లా జరిగింది. 16,000 కోట్లు 20,000 కోట్లు అప్పు ఉంటే దాన్ని సగానికి రిలీజ్ చేశారు ఎన్నికల ముందు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లాస్ట్ నోటిఫికేషన్ వచ్చే ముందు చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మిగతాయి ఆగిపోయింది. అవి కూడా ఇప్పుడు ఈ ఖాతాల్లో పడతాయి. రెన్యువల్ చేసుకున్న వాళ్ళవి కూడా ఈ అకౌంట్లలోకి వస్తాయి. రైతు ఎప్పుడు కూడా పంట రుణం కట్టకపోతే వీళ్ళు రెన్యువల్ చేసుకొని మళ్ళీ కొత్త అప్పు తీసుకుంటుంటారు ప్రతి సంవత్సరం. ఇది పంట రుణం కదా, షార్ట్ టర్మ్ లోన్. కాబట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం కట్టకపోయినా రెన్యువల్ చేసుకొని మళ్ళీ కొత్త ఖాతాలు తీసుకుంటారు. అటువంటివన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏ బ్యాంకులో ఏదన్నా తప్పు జరిగితే అటువంటి బ్యాంకుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఆ రైతులకు మాత్రం అన్యాయం చెయ్యం. కాకపోతే కోఆపరేటివ్లో మాత్రం ఈ సంఘటనలు 2-3 మా దృష్టికి వచ్చినాయి కాబట్టి తప్పకుండా వాటిని కూడా పరిశీలించి అవి ఏం జరిగింది ఏంటి ఫ్రాడ్ అని నేను అన్ను ఎంక్వైరీ చేయాలి. 500 మందికి ఒకే రోజు శాంక్షన్ చేసినట్టుగా మాకు పంపించారంటే గతంలో ఉన్నటువంటి లోన్లు కూడా ఎప్పుడు 14, 12, 15 మనం ఎగ్గొట్టినవి అన్నీ కూడా ఇందుట్లో తర్జుమా చేశారా అనేది అధికారుల యొక్క ఆలోచన. కానీ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. మేము ఆడిట్ కూడా పెట్టాం అన్ని కోఆపరేటివ్లకు కూడా. ఆడిట్ రిపోర్ట్ కూడా కొన్నిటికి రావాలి, కొద్దిగా డ్యూ ఉన్నాయి. అవి కూడా మీరు తెప్పించుకుంటే ఈ స్టిప్యులేటెడ్ టైంలో ఎంతమంది అప్పు తీసుకున్నారో అందరికీ న్యాయం జరుగుతుంది. ఇందుట్లో ఈ ఆహార భద్రత కార్డుకి సంబంధం లేదు,
ఆహార భద్రత కార్డు లేకపోతే మేము పాస్బుక్ని వెరిఫై చేసుకుంటాం. ఆ కుటుంబం నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళది కూడా పే చేస్తాం. సార్ 23 నుంచి అసెంబ్లీ జరుగుతుంది కదా, ఈ చిన్న చిన్న గందరగోళానికి మొత్తం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టేటస్ అంతా అసెంబ్లీ ముందు ఉంచుతారా ప్రభుత్వం? ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి అమౌంట్ మేము ఇచ్చిన జీవో ఎప్పుడు ఇచ్చామండి? 15 16 ఇచ్చాం. 18 ఎమ్మటే క్యాష్ ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడున్నటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో 11 లక్షలు ఎన్నో వాటి వరకు మాకు ఇప్పుడు ఉంది. మిగతాయి కూడా వెళ్ళి మేము ఎనాలిసిస్ చేయాలి. మళ్ళీ మేము 1.5 లక్షలు ఇచ్చే రోజుకి అవి కూడా చేస్తాం. మళ్ళీ 2 లక్షలు ఇచ్చే రోజుకి మిగతాయి కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఎస్ఎస్ చేస్తున్నారు. వీటి వరకు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చేసే వరకు మా దగ్గర క్లియర్ అయిపోతాయి. ఒక నెల రోజుల వరకు కూడా టైం ఉంది. వీటికి ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే 1 మంత్ లోపల మా ఏఈఓ, ఏఓ, డిఏఓ, బ్యాంకర్స్ అందరూ కూర్చొని పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా మా అధికారుల మీద ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అదుర్దాపడక్కర్లేదు, ఆందోళన చెందక్కర్లేదు. దయచేసి రాజకీయ పార్టీలు చెప్పేవాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకొని గతంలో జరిగిన పద్ధతిలోనే జరుగుతుంది, ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో డేటా తీసుకొని ఈ యొక్క రుణమాఫీ చేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు బురద జల్లి ఏదో రాజకీయ లబ్ధి పొందాలంటే అది అసాధ్యం అని చెప్పి కూడా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా గతంలో రుణమాఫీలో బాధ్యులే. ఒక టర్మ్లో 5 సంవత్సరాలు అప్పుడు 25,000, అప్పుడు 25,000, అప్పుడు 25,000 చేసి వడ్డీకే సరిపోకుండా చేసిన రుణమాఫీ ఒకటి. రెండో టర్ములో ఆఖరి ఎన్నికల ముందు 5 సంవత్సరాల ముందు సగమే ఇచ్చి చేతులు దులుపుకున్నది ఒకటి. అసలు భారతదేశ వ్యాప్తంగా రైతాంగానికి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఏ ఒక్క రాష్ట్రంలో కానీ రైతాంగానికి ఏ కార్యక్రమం చేయనటువంటి పార్టీ ఒకటి. ఇటువంటి రాజకీయ పార్టీలు కూడా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే తెలంగాణ రైతుల మీద ఈ రకమైనటువంటి అక్కసు ఎల్లబోచుకోవటం అనేది కరెక్ట్ కాదనేది ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి. మనం కూడా మీరు వాస్తవాలు తీసుకురావటం ముదాహం, మీ అందరికీ ధన్యవాదాలు. కానీ ఈ యొక్క ఫార్ములా ప్రకారంగా ఉందా లేదా, ఉండకపోతే తప్పకుండా వాళ్ళకి సాయం చేసే దాంట్లో మీ భాగస్వామ్యం కూడా మేము అడుగుతున్నాం. కాబట్టి వాస్తవాలను ప్రచురించి రైతులకు మేలు చేసే ప్రక్రియలో మీరు వెళ్ళాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి. లక్షలోపు రుణాల మొత్తం 19,000 కోట్లు ఉంటే 6,000 కోట్లకు ఎలా తగ్గింది, మోసం చేస్తున్నారు అంటూ మీకు అర్థమైంది? అది అయిందా? అవ్వకపోతే ఏంటంటే 1,00,000 రూపాయలు మొత్తం మీద 1,00,000 రూపాయల్లోనే ఉన్నోళ్ళు 16,000 కోట్లు ఇచ్చారు. మేము 1,00,000 రూపాయలు లోపు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. అదే రేపు 1,50,000కి వెళ్ళిన తర్వాత మిగతా 11,000, 10,000 మంది వస్తారు. మిగతా 2 లక్షలకు వెళ్ళినప్పుడు 44 లక్షల మంది ఖాతాలు వస్తాయి. ఈరోజు 1,00,000 లోపు ఉన్న ఖాతాలు. అప్పుడు ఏంటంటే ఎంతున్నా కూడా 1,00,000 రూపాయలు ఉన్న ఖాతా అది. అర్థమైందా? 44 లక్షల మంది, 40 లక్షలు ఎంతో ఉన్నారు కదా, అప్పుడు 16,000 కోట్లకు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకుంటున్నారు. అది సంఖ్య. ఇప్పుడు మేము 1,00,000 లోపు వాళ్ళకి ఇచ్చాం, 1,10,000 వాళ్ళకి రేపు వస్తుంది.